Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another video. ఈ వీడియోలో మనం ఐఫోన్స్లో డేటాని ఎలా బ్యాకప్ చేసుకోవచ్చు, ఎన్ని వేస్లో బ్యాకప్ చేయొచ్చో చూద్దాం. అండ్ అలానే బ్యాకప్ చేసిన డేటాని వేరే ఫోన్లోకి ఎలా రీస్టోర్ చేయొచ్చో కూడా ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఫోన్ని కంప్లీట్గా 2 వేస్లో బ్యాకప్ చేసుకోవచ్చు. ఫస్ట్ వే ఏంటి అంటే మీరు ఫోన్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా సెట్ చేసుకున్నారో ఇదంతా కంప్లీట్గా బ్యాకప్ చేసుకోవచ్చు. మీ ఫోన్ కాల్స్ అన్నీ బ్యాకప్ అవుతాయి, మీ కాంటాక్ట్స్, మీ సఫారీ హిస్టరీ, ఇలా మీరు బ్రౌజ్ చేసిన హిస్టరీ కానీ యాప్స్ కానీ లేఅవుట్స్ మీరు సెట్ చేసుకుంటారు కదా, ఈ లేఅవుట్స్తో సహా మనం బ్యాకప్ చేసుకోవచ్చు. ఎలా బ్యాకప్ చేసుకోవాలి అంటే లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ పైన మీ ఐక్లౌడ్ చూపిస్తుంది, క్లిక్ దాట్. సో ఇక్కడ చూసారా ఐక్లౌడ్ అని ఉంటుంది, క్లిక్ ఐక్లౌడ్. బాటమ్కి స్క్రోల్ చేస్తే మనకి ఐక్లౌడ్ బ్యాకప్ అని ఉంటుంది, సో క్లిక్ దట్. ఇక్కడ ఐక్లౌడ్ బ్యాకప్ అనేది ఆన్లో ఉండాలి. సో ఇది మీరు ఆన్ చేసుకుంటే మీ ఫోన్ కంప్లీట్ డేటా అంతా బ్యాకప్ అయిపోతుంది. నేనైతే ఆన్ చేసుకోలేదు, ఎందుకంటే సో మీరు ఇది కంప్లీట్గా బ్యాకప్ చేయాలి అంటే మీకు ఐక్లౌడ్ స్టోరేజ్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. నాకు పర్చేస్ చేసే ఉద్దేశం లేదు, అందుకనే నేను కంప్లీట్ డేటాని అయితే బ్యాకప్ చేసుకోవట్లేదు. ఇక్కడ లెర్న్ మోర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి కంప్లీట్గా ఏమేమి బ్యాకప్ అవుతాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. సో యాప్ డేటా, ఫర్ సపోజ్ మీ ఫోన్లో ఫేస్బుక్ ఉంటుంది, మెసెంజర్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా, ఆ కంప్లీట్ డేటా కూడా మీరు బ్యాకప్ చేసుకోవచ్చు. యాపిల్ వాచ్ బ్యాకప్స్, మీరు యాపిల్ వాచ్ కనెక్ట్ చేసుకుంటే యాపిల్ వాచ్ని కూడా మనం బ్యాకప్ చేసుకోవచ్చు. డివైస్ సెట్టింగ్స్, హోమ్ స్క్రీన్ అండ్ యాప్ ఆర్గనైజేషన్, చెప్పాను కదా మనకి హోమ్ స్క్రీన్ లేఅవుట్ కూడా బ్యాకప్ అయిపోతుంది. ఐ మెసేజెస్, టెక్స్ట్ అండ్ ఎంఎంఎస్ మెసేజెస్, ఫొటోస్, వీడియోస్ ఆన్ యువర్ ఐఫోన్, ఐప్యాడ్ అండ్ ఐపాడ్ టచ్. సో మనం ఐక్లౌడ్ అనేది ఐఫోన్లో యూజ్ చేస్తాం, ఐప్యాడ్లో, ఐపాడ్లో అన్నిట్లోనూ సేమ్ ఐక్లౌడ్ యూజ్ చేస్తాం కాబట్టి ఏ డివైస్లో అయితే మీరు ఐక్లౌడ్ యూజ్ చేస్తున్నారో ఆ డివైస్లో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ కంప్లీట్గా బ్యాకప్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం యాపిల్ నుంచి పర్చేస్ చేసిన సర్వీసెస్ ఉంటాయి కదా, లైక్ పాడ్కాస్ట్ కానీ లేకపోతే మూవీస్, టీవీ షోస్, అవన్నీ కూడా మనం బ్యాకప్ చేసుకోవచ్చు. రింగ్ టోన్స్, కొంతమంది రింగ్ టోన్స్ పర్సనల్గా సెట్ చేసుకుంటారు, మనం ఆ రింగ్ టోన్స్ని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో మీరు ఇదంతా బ్యాకప్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఐక్లౌడ్ బ్యాకప్ అనేది ఆన్లో ఉండాలి. ఇది ఆన్లో ఉంటే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది. మీరు ఇది కంప్లీట్గా బ్యాకప్ అయిపోయిన తర్వాత ఎంత డేటాని బ్యాకప్ చేసిందో మనం చెక్ చేసుకోవచ్చు. సో లెట్స్ గో బ్యాక్. ఇక్కడ మేనేజ్ స్టోరేజ్ అని ఉంది కదా, క్లిక్ దాట్. ఇక్కడ చూసారా బ్యాకప్స్ అని ఉంటుంది, క్లిక్ బ్యాకప్స్. మీరు ఇక్కడ చూస్తే నా ఐప్యాడ్ యొక్క డేటా బ్యాకప్ అయి ఉందన్నమాట, విచ్ ఈస్ 137 MB. సో ఇలా మీరు బ్యాకప్ చేసిన డేటా ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ చూపిస్తుంది. నాకు పర్సనల్గా అయితే ఈ ఐప్యాడ్ కూడా లేదు, ఐ లాస్ట్ దిస్ ఐప్యాడ్ రీసెంట్లీ. సో నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఎలా డిలీట్ చేయాలి అంటే క్లిక్ డిలీట్ బ్యాకప్. ఇక్కడ చూడొచ్చు టర్న్ ఆఫ్ అండ్ డిలీట్ అని ఉంటుంది. సో దట్ మన ఐక్లౌడ్ నుంచి మన ఐప్యాడ్ మొత్తం టర్న్ ఆఫ్ అయిపోతుంది అండ్ డేటా అంతా డిలీట్ అయిపోతుంది. సో టర్న్ ఆఫ్ అండ్ డిలీట్. సో ఇలా మనం బ్యాకప్ చేసిన డేటాని కూడా డిలీట్ చేసేసుకోవచ్చు. సో మోస్ట్లీ మనం ఇలా డేటాని ఎప్పుడు బ్యాకప్ చేస్తాము అంటే మీ ఫోన్ని ఎవరికైనా ఇచ్చేస్తున్నప్పుడు కానీ, ఈ ఫోన్ యూజ్ చేయకుండా వేరే ఫోన్ యూజ్ చేసేటప్పుడు కానీ, మోస్ట్ సినారియోస్లో మనం డేటాని బ్యాకప్ చేస్తూ ఉంటాము. అలా మీరు మీ ఫోన్ని ఎవరికైనా ఇచ్చేసి వేరే వాళ్ళు వాళ్ళ పర్సనల్ యూస్కి యూజ్ చేసుకునేటట్టు అయితే కనుక ఖచ్చితంగా మీరు ఈ స్టెప్ ఫాలో అవ్వండి. ఏంటి అంటే లెట్స్ గో టు జనరల్. ఆల్ ద వే బాటమ్కి స్క్రోల్ చేస్తే రీసెట్ అని ఉంటుంది, క్లిక్ రీసెట్. ఇక్కడ చూసారా సెకండ్ ఆప్షన్ ఎరేజ్ ఆల్ కంటెంట్ అండ్ సెట్టింగ్స్. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఫినిష్ అప్లోడింగ్ దెన్ ఎరేజ్ అని ఉంటుంది. ఇలా ఉంటే కనుక మీ ఐక్లౌడ్ అప్లోడ్ అవుతున్నట్టు. సో వెయిట్, మనకి ఇదంతా కంప్లీట్గా అప్లోడ్ అయ్యే వరకు. సో మీరు ఎప్పుడైనా సరే రీసెట్ చేసేటప్పుడు ఫస్ట్ ఐక్లౌడ్ డేటా అంతా బ్యాకప్ అయిపోయిన తర్వాతే మీరు రీసెట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఐక్లౌడ్ డేటా అంతా సేఫ్గా స్టోర్ అయి ఉంటుంది. సో సెకండ్ మెథడ్ ఏంటి అంటే మనం మొత్తం ఫోన్ డేటాని సేవ్ చేసుకోవసరం లేదు. మీకు కావాల్సిన యాప్స్, మీకు కావాల్సిన వాటి యొక్క డేటా మాత్రమే సేవ్ చేసుకోవచ్చు. ఎలానో చూద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ మీ నేమ్ ఉంటుంది కదా, క్లిక్ దట్. ఐక్లౌడ్. మీరు ఇక్కడ చూస్తే నాకు అన్నీ ఆన్ అయి లేవు, ఎందుకంటే నేను ప్రతి ఒక్క యాప్ డేటాని సేవ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే నాకు ఫ్యూచర్ యూజ్ ఉండదు అనమాట. ఓన్లీ నాకు కావాల్సిన ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను సేవ్ చేసుకుంటున్నాను. సో దట్ మనం ఐక్లౌడ్ స్టోరేజ్ అనేది కొంచెం సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు కంప్లీట్గా 1.9 GB యూజ్ చేసుకున్నాను అవుట్ ఆఫ్ 5 GB.
సో నేను ఏ యాప్ సేవ్ చేసుకుంటున్నాను అంటే కాంటాక్ట్ సేవ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫోన్స్ ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటాను కాబట్టి నాకు కాంటాక్ట్స్ ఇంపార్టెంట్. సో అందుకని కాంటాక్ట్స్. క్యాలెండర్స్, నాకు క్యాలెండర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీటింగ్స్ అని నాకు క్యాలెండర్లోనే సేవ్ చేసుకుంటా. అన్ని గుర్తుపెట్టుకునే అంత బ్రెయిన్ పనిచేయట్లేదు ఈ మధ్యన. సో వీ నీడ్ క్యాలెండర్స్. నెక్స్ట్ వచ్చేసి నోట్స్. మీలో ఎంతమంది నోట్స్ ఎక్కువ యూజ్ చేస్తారో లెట్ మీ నో. నేనైతే ప్రతి ఒక్కటి నోట్ ఉంటుంది అనమాట. సో నోట్ ఈజ్ మస్ట్ అండ్ ష్యూర్. చాలామంది మెసేజ్ కూడా సేవ్ చేసుకుంటారు, బట్ ఐ డోంట్ కేర్. నేను అసలు మెసేజెస్ సేవ్ చేయను. అండ్ మీరు ఇక్కడ చూస్తే సో దీస్ ఆర్ ఆల్ ద 3 యాప్స్ నేను మోస్ట్లీ సేవ్ చేసుకునేవి. అండ్ మీరు ఇక్కడ వాలెట్ కానీ, గేమ్ సెంటర్ కానీ, సిరి, న్యూస్, సఫారీ ఇవన్నీ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఐక్లౌడ్ డ్రైవ్ విషయానికి వచ్చేసరికి నేను ఫైండ్ మై అయితే సేవ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఫైండ్ మై లొకేషన్లో ఉన్న డేటా అంతా నాకు బ్యాకప్ కావాలి. సో ఫైండ్ మై అండ్ అలానే వాచ్ డేటాని బ్యాకప్ చేసుకుంటున్నాను. థర్డ్ పార్టీ యాప్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ బాటంలో చూపిస్తాయి. నేనైతే ఏ యాప్స్ సేవ్ చేసుకోవట్లేదు, ఓన్లీ వాట్సాప్ ఒక్కటే సేవ్ చేస్తున్నాను. సో వాట్సాప్ డేటా అంతా బ్యాకప్ అయిపోతుంది. సో ఒకసారి ఇక్కడికి వెళ్తే మేనేజ్ స్టోరేజ్లో మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ యాప్ ఎంత డేటాని బ్యాకప్ చేసుకుందో. నా వాట్సాప్ అయితే 1.7 GB ఉంది. వాయిస్ మెమోస్, మెయిల్, హెల్త్, ఐక్లౌడ్ డ్రైవ్. సో ఇలా మనకు కావాల్సిన బ్యాకప్స్ అని ఇక్కడ చూపిస్తుంది. సో మీరు చాలామందికి తెలుసు మనం వాట్సాప్ డేటాని డైరెక్ట్గా వాట్సాప్లో కూడా సేవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చాట్ బ్యాకప్ అని ఉంటుంది. సో క్లిక్ దట్. సో ఇక్కడ మనం సేవ్ చేసుకున్నా కూడా ఈ డేటా అంతా కంప్లీట్గా మనకి ఐక్లౌడ్లోనే సేవ్ అవుతుంది. మనం ఈ బ్యాకప్ అనేది మంత్లీ చేసుకోవచ్చు, డైలీ చేసుకోవచ్చు, ఆర్ వీక్లీ చేసుకోవచ్చు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మనం ఇక్కడ డేటా బ్యాకప్ చేసుకున్నా సరే మనకి ఐక్లౌడ్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది. సో చాలామంది నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఐఫోన్లో సేవ్ చేసిన వాట్సాప్ డేటాని ఆండ్రాయిడ్లో ఎలా యూజ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే మనకి డైరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి ఏ ప్రాసెస్ కానీ మెథడ్ కానీ లేదు. సో వాట్సాప్ ఓనర్ విచ్ ఈజ్ ఫేస్బుక్ వాళ్ళైతే ఈ ఇష్యూ మీద వర్క్ చేస్తున్నారు. సో త్వరలో మనం డేటాస్ని ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్కి వాట్సాప్ ద్వారా చేంజ్ చేసుకునే ఫీచర్ అయితే రాబోతుంది. మీరు ఎప్పుడైతే ఈ ఫీచర్స్ అని ఆన్ చేసుకుంటారో మీ ఫోన్ వైఫైకి కనెక్ట్ చేయగానే బ్యాక్గ్రౌండ్లో మనకి స్టోరేజ్ అంతా ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. సో మనం పద్దాకా ఆన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో మీరు చూసారు కదా, నేను నాకు కావాల్సిన డేటా అంతా బ్యాకప్ చేసుకున్నాను. ఒకసారి ఇప్పుడు నేనైతే ఈ ఫోన్ని రీసెట్ చేస్తున్నాను. సో లెట్స్ రీసెట్ ఇట్. ఎరేజ్ ఆల్ కంటెంట్ అండ్ సెట్టింగ్స్, ఫినిష్ అప్గ్రేడ్ అండ్ దెన్ ఎరేజ్, కనెక్ట్ టు వైఫై, ఫినిష్ అప్లోడింగ్ అండ్ దెన్ ఎరేజ్. సో 67% కంప్లీట్, 92% కంప్లీట్. సో 100% డేటా అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎరేజ్ చేసే ముందు మీ ఫోన్ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది. సో ఎంటర్ యువర్ ఫోన్ పాస్వర్డ్. సో మనం పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత దిస్ విల్ డిలీట్ ఆల్ మీడియా అండ్ డేటా అండ్ రీసెట్ ఆల్ సెట్టింగ్స్ అని వస్తుంది. ఇక్కడ మనం క్లిక్ ఎరేజ్ ఐఫోన్. సో ఇక్కడ మనం ఎరేజ్ ఐఫోన్ని క్లిక్ చేయాలి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ? క్లిక్ ఎరేజ్ ఐఫోన్. మీ యాపిల్ ఐక్లౌడ్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఎంటర్ యువర్ పాస్వర్డ్. లెట్ మీ ఎంటర్ ఇట్. సో మనం ఇలా ఐక్లౌడ్ ఎంటర్ చేయగానే ఈ ఫోన్లో నుంచి మీ యాపిల్ ఐక్లౌడ్ని రిమూవ్ చేసేస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫోన్ అయితే రీసెట్ అయిపోతుంది. సో నా ఫోన్ అయితే రీసెట్ చేసేసాను కదా, అదే ఐక్లౌడ్ ఐడి యూజ్ చేసి ఈ ఐఫోన్ 12 పర్పుల్లో ఇన్స్టాల్ చేయబోతున్నాను. సో లెట్ సెట్ మై ఫోన్. సో సెటప్ ప్రాసెస్ కూడా చేద్దాం. ఇంగ్లీష్, యునైటెడ్ స్టేట్స్, సెటప్ మాన్యువల్లీ. సో నేనైతే వైఫైకి కనెక్ట్ చేయట్లేదు, సెల్యులార్ నెట్వర్కే యూజ్ చేస్తున్నాను. ఇట్ మే టేక్ ఫ్యూ మినిట్స్ టు యాక్టివేట్ యువర్ ఫోన్ అని చూపిస్తుంది. సో కొంచెం టైం పడుతుంది అనమాట మనం ఫోన్ యాక్టివేట్ చేసుకోవడానికి. సో కంటిన్యూ. సెటప్ లేటర్ ఇన్ సెట్టింగ్స్, పాస్కోడ్ ఆప్షన్స్ 4. సో ఇక్కడ చూసారా మనకి ఆప్షన్స్ చూపిస్తుంది. రీస్టోర్ ఫ్రమ్ ఐక్లౌడ్, రీస్టోర్ ఫ్రమ్ మ్యాక్ ఆర్ పీసీ, ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఐఫోన్, మూవ్ డేటా ఫ్రమ్ ఆండ్రాయిడ్, డోంట్ ట్రాన్స్ఫర్ యాప్స్ అండ్ డేటా. సో ఇప్పుడైతే మనం రీస్టోర్ ఫ్రమ్ ఐక్లౌడ్ బ్యాకప్ యూస్ చేసి రీస్టోర్ చేయబోతున్నాము. సో క్లిక్ ఇట్. సో దీనికైతే మనకి వైఫై కనెక్షన్ కావాలంట. సో లెట్ మీ కనెక్ట్ ఇట్ టు వైఫై. సో రీస్టోర్ ఫ్రమ్ ఐక్లౌడ్ బ్యాకప్. ఇక్కడ మీరు మీ యాపిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. సో మనం ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఆథెంటికేషన్ అడుగుతుంది. సో ఎంటర్ దట్ ఆథెంటికేషన్ కోడ్ యాజ్ వెల్. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది. క్లిక్ అగ్రీ.
సో మీరు ఇక్కడ చూసారా, నో బ్యాకప్స్ అవైలబుల్ అని వస్తుంది. ఎందుకు అంటే నేను నా డేటా అంతా బ్యాకప్ చేయలేదు, ఓన్లీ నాకు కావాల్సిన సెలెక్టెడ్ యాప్స్ మాత్రమే బ్యాకప్ చేసుకున్నాను కాబట్టి మనకి బ్యాకప్స్ నాట్ అవైలబుల్ అని వచ్చింది. ఇన్ కేస్ మీరు కనుక ఫోన్ మొత్తాన్ని బ్యాకప్ చేసుకుంటే మీకు ఇక్కడ బ్యాకప్ ఆప్షన్ చూపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు సెటప్ యాజ్ న్యూ ఫోన్ అనే కొడుతున్నాను. సో సెటప్ యాజ్ న్యూ ఐఫోన్. సో మళ్ళీ మనల్ని యాపిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. ఎంటర్ యువర్ యాపిల్ ఐడి అండ్ పాస్వర్డ్. స్వైప్ అప్ టు గెట్ స్టార్టెడ్. సో వెల్కమ్ టు ఐఫోన్. ఒకసారి ఇప్పుడు చూద్దాం ఏమేం బ్యాకప్ అయ్యాయో. కాంటాక్ట్స్ చూడొచ్చు, 1095 కాంటాక్ట్స్ అయితే బ్యాకప్ అయిపోయింది. అండ్ ఈవెన్ నా రీసెంట్ కాల్ లిస్ట్తో సహా మనకి బ్యాకప్ వచ్చింది. ఒకసారి క్యాలెండర్ చెక్ చేద్దాం. సో నా మీటింగ్స్, అపాయింట్మెంట్స్ అన్నీ వచ్చేసాయి. యూ కెన్ సీ సింక్ అయింది. నెక్స్ట్ ఒకసారి నోట్స్ యాప్ చెక్ చేద్దాం. సో చూసారు కదా, 66 ఐటమ్స్ అయితే అప్డేట్ అయిపోయాయి. సో నేను ఏవైతే బ్యాకప్ పెట్టుకున్నానో ఆ యాప్స్ డేటా అంతా మనకి బ్యాకప్ వచ్చేసింది. సో ఒకసారి ఇక్కడ సెట్టింగ్స్లో చూస్తే ఐక్లౌడ్ బ్యాకప్. సో మీరు ఎప్పుడైనా న్యూ ఫోన్లోకి మీ ఐక్లౌడ్ని ఇన్స్టాల్ చేయగానే మనకి ఐక్లౌడ్ బ్యాకప్ అనేది ఆటోమేటిక్గా ఆన్లో ఉంటుంది. మీరు కనుక కంప్లీట్ ఫోన్ని బ్యాకప్ చేయాలి అనుకుంటే మీరు దీన్ని ఇలా వదిలేయచ్చు. లేదు నేను ఓన్లీ కొన్ని యాప్స్ని మాత్రమే బ్యాకప్ చేయాలి అనుకుంటే కనుక టర్న్ దిస్ ఆఫ్. సో ఇలా ఈ 2 మెథడ్స్ యూజ్ చేసుకొని మనం ఫోన్లోని డేటాని బ్యాకప్ చేసి వేరే ఫోన్లోకి రీస్టోర్ చేయొచ్చు. సో చూసారు కదా, మనం డేటాని అయితే 2 వేస్లో బ్యాకప్ చేసుకోవచ్చు. డిపెండింగ్ అపాన్ యువర్ ప్రిఫరెన్సెస్ మనం యాప్స్ ఒకటే బ్యాకప్ చేసుకోవాలా, లేదు అంటే డేటాని కూడా బ్యాకప్ చేసుకోవాలా అనేది కంప్లీట్గా మన పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. మీకు కనుక ఇలా ఐఫోన్స్ మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ చేయండి అండ్ అలానే కామెంట్ కూడా చేయండి. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.